మన నియోజకవర్గంలో రోడ్లకి సుమారుగా 50 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన వ్యక్తి మన గౌరవ మంత్రులు స్వామి గారు. ఎప్పుడో పేరుకుపోయిన మల్లిపూడి మండలం పొదలగూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి సుమారుగా 4 కోట్లు పెట్టి రోడ్డు, అలాగే మన నియోజకవర్గంలో టెంపుల్స్కి సుమారుగా 30 కోట్ల రూపాయలు నిధులు తీసుకుంటున్న వ్యక్తి కూడా మన గౌరవ మంత్రులు స్వామి గారు కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ప్రధాన సమస్య మన నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు రెండూ వసతులు లేవు మనకి. గత ప్రభుత్వంలో మనం కొన్ని మండలానికి మంచినీరు అందించగలిగాం, మిగతా కొన్ని మండలాలకు అందించలేకపోయాం. ఈసారి మాత్రం వచ్చే ఎలక్షన్కి మేము వచ్చే టయానికి కంపల్సరీగా ప్రతి గ్రామానికి మంచినీరు ఇచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే మన ప్రాంతం ఎక్కువ పొగాకు రైతుల సమస్యలు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు బదిలీ రైతులకి మార్కెట్ ద్వారా 300 కోట్ల రూపాయలతోటి పొగాకు కూడా కొనడం జరిగింది. అన్ని విధాలా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. గత ఎన్నికల్లో ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్లకి ఖర్చు పెట్టిన సుమారుగా సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్లకి ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం.